మీరు ఎంత గట్టిగా క్లాప్స్ కొడితే చిన్నారులకు అంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఎప్పటికైనా. వారు ఇటువంటి ప్రదర్శనలు మన ముందు ప్రదర్శించాలంటే మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఒక నిమిషం తీస్తున్నా. చిన్నారి లహరి సాయి, ఓతూరి లహరి సాయి అరుణకుమారి గారి చేత మీదుగా వారికి శాలువ కప్పవలసిందిగా కోరుతున్నాము. చిరు సత్కారం. క్లాప్స్ అండి. మీకు దీంతో పాటు ప్రశంసా పత్రం కూడా రేపు పంపిస్తామండి. ఇన్ టైంలో రాలేదు. రేపు ఉదయం ప్రశంసా పత్రం కూడా మీకు. ప్రణతి సాయి, ఓతూరి ప్రణతి సాయి, లహరి సాయి, ప్రణతి సాయి ఇద్దరు అక్క చెల్లెలు అనుకుంటాను. చిన్నారికి శ్రావణి గారు మరియు అరుణకుమారి గారి చేతుల మీదుగా చిరు సత్కారం. చిన్నారి చింతల బ్రహ్మరాంబిక చాలా చక్కగా నృత్య ప్రదర్శించింది. ఆ చిన్నారికి కూడా శ్రావణి గారి చేతుల మీదుగా, అదే అరుణకుమార్ గారి చేతుల మీదుగా చిరు సత్కారం. క్లాప్స్ అండి అందరూ. కుమారి చంద్రిక. అయితేనండి అనుకోకుండా మన గురువు అయినటువంటి మేడం గారికి కూడా అనుకున్నాం. అనివార్య పరిస్థితుల్లో అది మిస్ అయింది. ఏమనుకోవద్దండి, నెక్స్ట్ కవర్ చేస్తాం. యాక్చువల్లీ మీరు రానని చెప్పారని చెప్పేసి మేము లెక్కలకి వేసుకోలేదు. మీది లేట్ అయింది కాబట్టి నేను వచ్చాను సార్. టైం అయిపోతే అసలు వచ్చేదాన్ని కాదు. క్లాప్స్ అండి. ఇంకా ఉంది, కార్యక్రమం అయిపోలేదు, ఇంతతో ముగియలేదు. ఇంకా 2 ప్రదర్శనలు ఉన్నాయి. ఆ 2 ప్రదర్శనలు కంప్లీట్ చేసిన తర్వాత ఈ కార్యక్రమం ముగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ అనితా గురువు గారికి. సరే, వాళ్ళని సత్కరించుకోలేకపోయినా ఒక్కసారి స్టేజ్ మీదకి ఎక్కాల్సిందిగా కోరుతున్నాము. గురువు గారు 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇటువంటి ప్రోగ్రాంలో మాకు అవకాశం కల్పించినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మన ప్రెసిడెంట్ ఎన్ఎస్ నాయుడు గారు 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఆయన్ని మనకు శ్రీరామ సేవా సమితి మన ఈ ఏరియాలో మొదటిసారి మేము అనుకొని స్టార్ట్ చేశాము. దీనికి కర్త కర్మ క్రియ అన్నీ కూడా మా మిత్రుడు ఇంద్రకుమార్ గారు, ఆయన గారి ప్రోద్బలంతో మేము ఈ ఏరియా ఎన్నుకొని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది మొదటిది. మేము ఇంతకుముందు 12 సార్లు స్వర్ణభారత నగర్ అనే ఏరియాలో చేసాము. తర్వాత ఇటువైపు ఇది మొదటిసారి. అయితే ప్రత్యేకించి ఏంటంటే జనవరి 22వ తారీఖు అయోధ్యలో రాముణ్ణి ప్రతిష్ఠించారు. తిరిగి అక్కడికి వెళ్ళలేనటువంటి వాళ్ళు, చూడలేనటువంటి వాళ్ళ కోసం అని చెప్పేసి అయోధ్య బాలరాముణ్ణి ఇక్కడ చూపించాలనే ఉద్దేశంతో మరి తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఎంతో సహకరిస్తున్నారు. చాలా సంతోషం. అదేవిధంగా రేపు